అంగన్వాడీ పాఠశాలల స్థాయి నుండే పిల్లలలో విద్యపై ఆసక్తి పెంపొందించడానికి విద్యా నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం జ్ఞానజ్యోతి పేరిట శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు మార్కాపురం మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి శార్వాణి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు రెండవ రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి శార్వాణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా 180 మంది అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ వ్యవస్థ ప్రాథమిక వ్యవస్థను బలోపేతం చేయడానికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంగన్వాడీ పిల్లలు వివిధ రకాల కృత్యాలతో విద్యను నేర్చుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారి దగ్గర నుంచి కొన్ని ప్రొసీడింగ్స్ వచ్చాయి. ఈ జ్ఞానజ్యోతి కార్యక్రమం అనేది జరపమని చెప్పని, దీంట్లో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు ఐసిడి డిపార్ట్మెంట్ రెండు కూడా కలిసి వారి యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ గర్ల్స్ స్కూల్లో, మార్కాపురంలోని గర్ల్స్ స్కూల్లో జరుగుతుంది. సుమారుగా 180 మందికి శిక్షణ ఇస్తూ ఉన్నాము. దీనికి ఆర్పీస్ ఉంటారు. ఆర్పీస్ వాళ్ళు కూడా శిక్షణ పొంది మనకి శిక్షణ ఇస్తూ ఉంటారు. వీళ్ళకి ఇది 6 రోజులు జరిగేటువంటి ప్రోగ్రాము. మొత్తం 120 రోజులు అంటే ఆఫ్లైన్, ఆన్లైన్ మొత్తం 120 రోజులు జరుగుతూ ఉంటుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎందుకు అంటే అంగన్వాడీ వ్యవస్థ మరియు ప్రాథమిక వ్యవస్థని రెండింటినీ బలోపేతం చేస్తూ, అంటే ప్రాథమిక విద్య కంటే ముందున్నటువంటి అంగన్వాడీ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగా అందరూ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీని వలన భవిష్యత్తులో పిల్లలు ఇంకా ఇంకా మంచి మంచి కృత్యములతో, మంచి మంచి ఆటపాటలతో విద్యను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు తలంచి ఈ విధంగా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇవాళ రెండో రోజు, తదుపరి ఇంకా 4 రోజులు జరుగుతుంది. కాబట్టి దీంట్లో అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా పాల్గొనడం జరుగుతున్నది. వాళ్ళకి ఆటపాటలతో పాటు ప్రాజెక్ట్స్ వర్క్స్ అవన్నీ ఉంటాయి. అన్నిటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంతో మేము ముందుకు పోతూ ఈ శిక్షణని పూర్తి చేస్తాం.